రే ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఏం లేదు స్వామి, ఊరికే. రే ఊరంతా జాతర చేసుకుంటుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? మీరు వెళ్ళండి స్వామి, నేను వస్తాను. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. మీరు వెళ్ళండి. రే ఏంట్రా వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు? స్వామి ఇక్కడే ఉండండి, రే, వస్తాను. రే, రే, నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం? మధుతో మాట్లాడాలి. కొట్టానంటే దాన్ని చూడడమే కుదరదంటుంటే పైగా దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? పద ఇంటికి. తనే స్వామి నన్ను రమ్మంది, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఉండండి, వస్తాను. వద్దురా ముని, ఉండండి స్వామి, వస్తాను. పదండి. మీరు ఉండండి, రండి. నీతో కొన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడడం కోసమే రమ్మని చెప్పాను. నేను నిన్ను ప్రేమించాను, నువ్వే నా ప్రపంచం అనుకునేంత ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. మంచి ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేసుకున్నానని చెప్పావే, అప్పుడే నేను చచ్చిపోయాను. నాకు నా మొహం చూడడం కూడా నచ్చలేదు. అవమాన భారంతో చచ్చిపోదాం నిర్ణయించుకున్నాను. అప్పుడే నాకు తెలిసిందే నువ్వెలాంటి దానివి, ఎలాంటి పనులన్నీ వెలగబెట్టావు, ఎంతమంది జీవితాన్ని నాశనం చేశావు, ఎంతమందిని పిచ్చోళ్ళం చేశావని. ఏమే కుర్రాళ్ళ లైఫ్ అంటే నీకు వెటకారం అయిపోయిందా? ఇదంతా విన్న తర్వాత కత్తి తీసుకొని ఒక్క వెంట నరికేద్దామనే వచ్చానే. కానీ మా నాన్న నన్ను అలా పెంచలేదు. నిన్నెందుకు ఇక్కడికి రమ్మన్నానో చెప్తాను. దయచేసి నీ ఆటలన్నీ ఆపేయి. ఇప్పుడు నీకు సంబంధం చూసారే ఆ అబ్బాయి, వాడి జీవితంతోనూ ఆడుకోకు. వాడికైనా నిజాయితీగా ఉండు. అది చెప్పేద్దామనే వచ్చాను. అమ్మయ్యా. అవును, నీ ఫ్రెండ్స్ అంతా ఎందుకు రమ్మన్నానో అడగలేదే. ఇలాగే మోసం చేస్తూ ఉంటే ఎవడో కూడా ఇలా చెప్పు తీసుకొని తెలియదు 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 తెలియదు. జీవితంలో నువ్వెంత పెద్ద ఇంటికి వెళ్ళినా నన్ను నువ్వు మర్చిపోకూడదే. ఇంకెవరి జీవితం అయినా నాశనం చేయాలని చూసావో ఈ చెప్పు దెబ్బలు నీకు గుర్తు రావాలి, గుర్తు రావాలి. ఎలాంటి వాడో తెలుసు కూడా వాడి కూతురికి కొడతావేంట్రా నువ్వు? ఇక చెప్పుతో కొడతావా? పిల్లలు కూడా చూడకుండా ఎక్కడికి రా? వాడిని ఎందుకు రా కొట్టావు? అయ్యో అనవసరంగా వాడు చచ్చిపోతాడు రా.